ఇన్ని అలా జర్రంత ఎండదేవుడు దయదల్చిండు గాని లేకుంటే ఈ పాటికి నెత్తులు వలిగే ఎండ కొట్టాలే. సరే ఎండలకు దడుసుకొని నడిచిపోయేటోళ్ళు ఎట్లాగో బయటకెళ్లరు గాని బైకుల మీద పోయేటోళ్ళకే అసలు గోసున్నది. ఏదన్నా పని ఉన్నదని బండి తీసి పోత పోత సిగ్నల్ కాడ ఆగితే పెద్ద పరిశానే ఉంటదిగా. ఆగేది నిమిషమే అయినా ఎండ అగ్గి లెక్క మండుతుంది. బైకులోళ్ళు పడుతున్న గి తిప్పలు చూసే మున్సిపాలిటీ ఆఫీసర్లు వాళ్ళ కోసం ఓ కొత్త ఇగరం చేసిర్రు చూడుర్రి. నడి చౌరాస్తల ఏందో పచ్చ టెంట్ వేసిండ్రు. బండ్లు నడిచే జాగల గాడేం మీటింగ్ పెడతారు అని అనుకున్నారు. అది మీటింగులు పెడతానికి వేసిన టెంట్ కాదు, సిగ్నల్ కాడ ఆగిన వాళ్లకు ఎండ తలగొద్దని వేసిన టెంటు. అవునా అంటే ఎండల పని మీద తిరిగే బైకులోళ్ళు సిగ్నల్ల కాడ ఎండకు గావరైతున్నారని వాళ్ళ కోసం సర్కారు గీ పందిర్లేసే యుగురం చేసిందట. అట్లా పట్నంలో లిబర్టీ రాణిగంజ్ సిగ్నల్ల కాడ గీ పచ్చటి పందిర్లేసిండ్రు మున్సిపాలిటీ వాళ్ళు. అయితే ఎంత ఎండ కొట్టినా బండి పోతుంటే జరంత గాలి వస్తుంది. యాన్నో పోతాన ఎర్ర లైట్ పడి ఆగితే పైనంగా ఎండ దంచుతుంటే పెయ్యి అంత చిటచిటమంటది. అట్లా కావద్దనే పట్నంలో గీ కార్యం ముంగటేసుకున్నారు. సిగ్నల్ కాడ పందిరేసి సల్లసల్లగా ఉండేటాలకు బండ్ల మీద పోయేటోళ్ళు ఆగిన నిమిషం సేపైనా అమ్మాయి అనుకుంటారట. ఇప్పుడు ఇన్ని దినాలకు సిగ్నల్ కాడ ఓ మంచి చేసిండ్రు అన్నట్టు మాట్లాడుతుండ్రట. ఇక అటు దిక్కు నుంచి పోయేటోళ్ళు ఓరెక్కో ఇదెక్కడి పందిర్రో నిన్న మొన్న లేదా అన్నట్లు చూసుకుంటా పోతుండ్రాట. కొందరైతే అటు దిక్కు వేసినట్టు ఇటు దిక్కు సుత వేస్తే బాగుండు అన్నట్లు గులుగుతాన్రాట. సరే ఎండదేవుడు నిన్నయాల సెలవు తీసుకుండేమో అన్నట్లుండు గాని లేకుంటే ఈ పాటికి ఎండ చేయంగా అందరూ తుకతుక ఉడికేది. అదే గనక అయితే ఒక్క పట్నమే కాదు రాష్ట్రం అంతా కొరకాసోలే మండేది ఉండే. ఏదేమన్నా గాని సర్కారు చేసిన ఈగురం అయితే బైకుల మీద తిరిగేటోళ్లకు చాలా నెమ్మలం అనిపించే ముచ్చటే. ఇప్పటికైతే కొన్ని జాగాలనే వేసిన పందిర్లు మరి ముంగట పెంచుతారా లేదా అనేటిది చూడాలిగా.